హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. మాధవిలత పాత బస్తీలో అయితే పోటీ చేయడం అయితే జరిగింది. మరోసారి అయితే మనకు ఓవైసీ అయితే విజయం సాధించింది. బీజేపీ నుంచి మనకు మాధవిలత గట్టి పోటీ ఇచ్చినా కూడా చివరికైతే ఓవైసీ అయితే గెలిచింది. మరి ఓవైసీ ఓట్లు చూసుకుంటే మనము 6,61,981 ఓట్లు అయితే ఓవైసీకి అయితే రావడం జరిగింది. అలాగే మాధవిలత ఓట్లు చూసుకున్నట్లయితే 3,53,894 ఓట్లు మాత్రమే మన మాధవిలతకైతే పోలయ్యాయి. అలాగే 2024 పార్లమెంట్ ఈ ఎన్నికలలో చూసుకున్నట్లయితే దేశ రాజకీయాలు మొత్తం మనకు హైదరాబాద్ వైపు అయితే మళ్ళింది. అలాగే మన బీజేపీ ఇంకా ఎంఐఎం మధ్య అయితే మనకు వీళ్ళిద్దరి మధ్య చూసుకున్నట్లయితే పోటాపోటీగా అయితే ఎన్నికల ప్రచారం అయితే బాగా గట్టిగానే జరిగిందని చెప్పొచ్చు. ఎవరు గెలుస్తారనే చర్చ అయితే మనకు దేశ వ్యాప్తంగా అయితే ఎంతో మంది అయితే ఆసక్తిగా అయితే ఎదురు చూస్తారు. అనూహ్యంగా అయితే రాజకీయాల్లోకి వచ్చిన మాధవిలత ఓవైసీని అయితే చెమటలు పట్టించిందని చెప్పొచ్చు. మొదటి 5 రౌండ్లు చూసుకున్నట్లయితే మనకు ఆధిక్యంలో అయితే కొనసాగిన మాధవిలత ఆ తర్వాత తన ఆధిక్యాన్ని అయితే కోల్పోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో మనము చివరికి చూసుకున్నట్లయితే ఎంత తేడాతో ఓవైసీ ఇంకా మాధవిలతకి ఎంత తేడా ఉన్నదైతే తెలుసుకుందాం. 3,38,087 ఓట్లతో అయితే మన మాధవిలత అయితే ఓడిపోవడం జరిగింది. ఓవైసీ అయితే గెలిచింది. బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం అయితే ప్రభావం చూపించలేని చెప్పొచ్చు. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు చూసుకుంటే మనము 18,641 ఓట్లు అయితే మనకు బీఆర్ఎస్ అభ్యర్థికి అయితే ఓట్లు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు చూసుకున్నట్లయితే 62,962 ఓట్లు అయితే మన కాంగ్రెస్ అభ్యర్థికి అయితే వచ్చినాయి. అలాగే హైదరాబాద్ లోక్సభ స్థానంలో అయితే మన దేశంలోనే ప్రత్యేకమైందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గంలో మొత్తం చూసుకున్నట్లయితే మనకు ఓట్ల సంఖ్యలు చూసుకున్నట్లయితే 19,57,799 లక్షల ఓటర్లు అయితే మనకు ఉన్నాయి. అందులోనూ మనము ముస్లిం ఓటర్లు అయితే ఎక్కువ ఉన్నారని చెప్పొచ్చు. ఈసారి బీజేపీ తరఫున మనకు కొంపెల మాధవిలత బరిలోకి దిగడంతో అయితే మనకు హైదరాబాద్ ఫలితంపై అయితే ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూసిండ్రు. మాధవిలత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎలక్షన్స్ లో అయితే ఎంతో ప్రచారం అయితే చేయడం జరిగింది. అంటే అందరికన్నా ఒక డిఫరెంట్ గా చేస్తే గెలుస్తాననే ఉద్దేశంతోనైతే ప్రతి రోజైతే మాధవిలత అయితే మనకు ప్రచారం అయితే ఎక్కువగా చేయడం జరిగింది. అందరికన్నా ఎక్కువ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. చివరికి ఎంఐఎం అయితే గెలిచింది, మాధవిలత ఓడిపోవడం అయితే జరిగింది. మరో అభ్యర్థి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.